పుష్ప 2 మూవీ చూసారా? పుష్ప 2 మూవీ చూసారా? చూసిన. ఎలా ఉంది మూవీ? ఒక రేంజ్ లో, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లో ఉంది సినిమా. ఆ లెవెల్లో ఉంది మూవీ. ఒక్కొక్క సీను ఒక్కొక్క రేంజ్ తీసుకెళ్ళిపోయింది. ఒక్క ముక్కలు చెప్పాలంటే రేటింగ్ మాత్రం 10కి 10 ఇవ్వచ్చు భయ్య. బన్నీ అనే యాక్టింగ్ పుష్ప 1కి ఎట్లా అనిపించిందో 2లో అంతకు మించి తీసిండు యాక్టింగ్. మొన్న నేషనల్ అవార్డు తీసుకుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ తీసుకోబోతున్నాడు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి మూవీ చూసి సినిమాకి రండి. అంతేగాని ఎవరో రివ్యూ చెప్పారు సినిమా ఎట్లుంది అట్లుందని ఎవరన్నా బ్యాడ్గా చెప్తే మాత్రము భయ్యా ఒకటే ముక్కలు చెప్తున్నా, సినిమా మాత్రం హైలైట్ ఉంది. ముందు సినిమా థియేటర్కి వచ్చి చూడండి, దట్స్ ఇట్. ఇంకా అంతేగాని రివ్యూ చూసి మాత్రం సినిమాకి రావద్దు. సినిమా చూడండి, ఫస్ట్ మీరే రివ్యూ అవ్వండి. శ్రీలీల ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? శ్రీలీల హైలైట్ ఇచ్చింది. ఐటమ్ సాంగ్లో మాత్రం తిరగతీసింది. ఆమె ఆల్మోస్ట్ డాన్సరే. బన్నీ అన్న పక్కన అంటే కష్టం. బన్నీ అన్న డామినేట్ చేయలేదు. కెమిస్ట్రీ ఎలా ఉంది? రష్మిక మందన్న అల్లు అర్జున్ కెమిస్ట్రీ హైలైట్. రొమాంటిక్గా ఉంది, హైలైట్ ఉంది. ఒక వైఫ్ హస్బెండ్ ఎలా ఉంటారో రియాలిటీగా ఉంది, రియాలిటీగా చూపించింది. యాక్టింగ్ రష్మిక మంద కూడా యాక్టింగ్ ఎరగదీసింది, ప్రాణం పెట్టేసింది సినిమాకి. బన్నీ అన్న శివతాండవం చేస్తాడు జాతరలా. ఆ శివతాండంలో మాత్రం మనం మాంకలమ్మ తల్లిని చూసినట్టు అనిపిస్తుంది. అమ్మవారి గెటప్ ఎలా ఉంది? అమ్మవారి గెటప్ అదే భయ్య, మొత్తం అమ్మగారిని చూసినట్టే ఉంటది. మొత్తం ఆ స్టెప్స్ కానీ ఆ డాన్స్ కానీ శివతాండవమే. బొమ్మ హిట్ అంటారు. బ్లాక్ బస్టర్ హిట్ భయ్యా. నార్మల్ హిట్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టుతుంది? కొట్టేస్తుంది, అన్ని బ్రేక్ చేసేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భయ్యా.